జై మాత. హాయ్ ఫ్రెండ్స్, నిర్మల్ జిల్లా నిర్మపట్టణంలోని మందలాపూర్కి అయితే వచ్చినప్పుడు దుర్గామాత యొక్క అనేక విగ్రహాలు అయితే ఇక్కడ తయారవుతున్నాయి. రకరకాలుగా విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారి కొద్ది రోజులు నవరాత్రులు జరుపుకుంటున్న దుర్గామాత, జై దుర్గామాత మీకోసం ఈ వీడియో చూద్దాం రండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కృష్ణ. జై మాత. కేఆర్ న్యూస్ 369 ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కృష్ణ. మందలాపూర్లోని హెచ్పి పెట్రోల్ పంప్ ముందరైతే ఇక్కడ తయారు చేస్తున్నారు. చూద్దాం రండి. ఇప్పుడైతే మనం ఎస్ఆర్ కళా ఆర్ట్స్ దగ్గర అయితే ఉన్నాము. అనేక విగ్రహాలు అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, జై దుర్గామాత, జై మాత. చూడండి, ముందు ఇక్కడైతే వినాయకుని అయితే ఈ అమ్మవారి పక్కనైతే నిర్మించారు. చూడండి ఎంత మంచిగా తయారు చేశారు, బాల గణేశుడిలాగా. మళ్ళీ ఈ కిందనే అయ్యప్ప స్వామి అయితే విగ్రహాన్ని అయితే తయారు చేశారు. చూడండి, ఈ పక్కనైతే గాండ్రిస్తున్న సింహం వాహనంగా సింహం వాహనంలో అయితే దుర్గామాత అయితే కూర్చుంది. చూడండి, శివుని గుర్తు త్రిశూలాన్ని అయితే ఇక్కడ ఉంచారు. ఇక్కడ పైన అయితే ఓం అని గుర్తుంది. చూడండి, ఇది దుర్గామాత అండి. ప్రశాంతంగా ఆ అమ్మవారు అయితే చూడండి, ప్రశాంతంగా అమ్మవారు అయితే ఉన్నారు. చూడండి, మరో దుర్గామాత విగ్రహం. సింహాన్ని చూడండి, చూడగానే భయవేస్తుంది. ఎంతగా ఉంది ఈ సింహవాహనం పైన ఈ దుర్గామాత అయితే కూర్చొని. చూడండి, అమ్మవారు మంచి కిరీటంతో నిర్మించిన అమ్మవారు శాంతి స్వరూపంగా ఈ విగ్రహాన్ని అయితే నిర్మించారు. చూడండి ఎంత మంచిగా తయారు చేశారు. మరి యొక్క అమ్మవారు అదే రూపము. దుర్గామాత అయితే రథం. ఇది సింహరథం. సింహం పైన అయితే సింహం వెళ్తుంది, రథం అయితే తీసుకెళ్తుంది అమ్మవారిని. అంతేకాకుండా ఇక్కడ శివుని రూపం అయితే ఇచ్చారు. బోలా శంకర, ఓం నమ శివాయ. అంతేకాకుండా అమ్మవారిని అయితే ఇక్కడ దుర్గామాతను అయితే ఇక్కడైతే అమ్మవారిని ఇస్తే రథం పైన కూర్చుంది అమ్మవారు. చాలా ప్రశాంతంగా అమ్మవారు అయితే ఉన్నారు. శాంతి స్వరూపంగా అమ్మవారి కిరీటము మరియు చూడండి రథం పైన ఎలా వెళ్తుంది. ప్రత్యేకంగా అయితే సింహరథం పైన అయితే అమ్మవారు అయితే కూర్చున్నారు. మరి ఒకటి ఆభరణాలు అయితే రెడీగా ఉన్నాయి. ఈ ఆభరణాలని బిగిస్తారు. మరి ముందుకు వచ్చాము. చూడండి, రథం పైన అమ్మవారు దుర్గామాత. ఆ అమ్మవారి కళ్ళలో ప్రశాంతంగా అమ్మవారు అయితే ఉన్నారు. జై దుర్గామాత. చూడండి, అంతేకాకుండా ఇక్కడ సింహవాహనం, సింహం అయితే ఇది దుర్గామాత సింహం పైన అయితే కూర్చుంది. అంతేకాకుండా ఇక్కడ శివలింగాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది పక్కన అంతేకాకుండా ఇక్కడ అయ్యప్ప స్వామి మరియు వినాయకుడు. ఈ అమ్మవారి ముందరైతే వినాయకుడు అయ్యప్ప. ఇక్కడైతే వీళ్ళైతే మంచిగా రూఢిద్దారు. ఇప్పుడు అమ్మవారి కిరీటము మరియు ఆభరణాలతో అయితే ఈ అమ్మవారిని అయితే తయారు చేశారు. సింహం పైన
చూడండి అనేక రూపాలతో ఇక్కడైతే తయారు చేస్తున్నారు. చూడండి సింహం పైన అయితే సింహవాహనం కాబట్టి అమ్మవారిని అయితే సింహవాహనానికి అయితే చాలా విగ్రహాలు అయితే తయారు చేశారు. చూడండి మరియు హైట్ నుండి చిన్న కూడా తయారు చేశారు. చిన్న విగ్రహాలు ఇంకా చిన్న విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఇంకొద్ది కలర్ హైట్ని ఇంకా కలర్లు రుద్దుకుంటున్నాయి అనేక సింహాలు అయితే. చూడండి దుర్గామాత చిన్న చిన్న విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు. అదే అందులో చిన్నవి కూడా ఉన్నాయి. చూడండి చిన్న పైన దుర్గామాత విగ్రహాలు అయితే. విగ్రహాలు అయితే ఇంకొన్ని మరిన్ని విగ్రహాలు అయితే మళ్ళీ ఇందుకు చూద్దాం. ఇంకా సరే తయారు చేసిన షెడ్లో వెళ్తున్నాము రండి. అనేక దుర్గామాత విగ్రహాలు అయితే ఇక్కడ రెడీ ఉన్నాయి. చూద్దామండి ఒక్కొక్కటి. చూడండి అన్ని సింహ వాహనం పైన అయితే ఈ దుర్గామాతలు అయితే ఉన్నాయి. భయానకంగా తయారైన ఈ చూడండి ఈ సింహం వాహనం పైన అయితే ఈ దుర్గామాత కూర్చుంది. చూడండి అయితే చాలా విగ్రహాలు ఉన్నాయండి. శాంతి స్వరూపంగా మంచిగా అమ్మవారి చూడండి దుర్గామాత అమ్మవార్లు అయితే చాలా తయారు చేశారు. సింహం పైన అయితే ఉన్నాయి. మరిన్ని చూద్దామండి. అమ్మ భవాని రావమ్మ మా దుర్గా భవాని రావమ్మ. అమ్మ భవాని రావమ్మ మా దుర్గా భవాని రావమ్మ. ఆదిశక్తి నీవమ్మ మా పరాశక్తి దుర్గమ్మ. ఆదిశక్తి నీవమ్మ మా పరాశక్తి దుర్గమ్మ. ఇంకా కలర్స్ జరుగుతున్నాయండి. రూపాలకి ఇంకా అలంకరణ చేస్తున్నారు. దుర్గామాతలకైతే సింహం పైన వాహనం అయితే కూర్చుంది. సింహం పైన ఈ దుర్గామాత. చూడండి దుర్గామాతకు అయితే సారీలు అనేవి అనేక కలర్స్గా వీళ్ళైతే కలర్స్ వేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఆకుపచ్చలు మరి ఇక్కడ కుంకుమ కలుపుతూ ఇక్కడ సారీ అయితే ఉన్నది. అనేక విగ్రహాలు అయితే ఇక్కడ కుడి ఎడమలకైతే ఇక్కడ చూడటానికి అయితే ఉంచారు. చూడండి అనేక దుర్గామాత విగ్రహాలు అయితే ఉన్నాయి. చూడండి గలగల సప్పుడయ్య గాజులే నీకమ్మ. దూసుకోను నీకు దువ్వనే తెచ్చినాము, కట్టుకోను నీకు సీరలే తెచ్చినాము. చూడండి విగ్రహాలు అయితే ఇంకా పనులు జరుగుతున్నాయి. ఈ శివుని యొక్క కృష్ణను అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా విగ్రహాలు రెడీ అవుతున్నాయి. ఇక్కడైతే అనేక విగ్రహాలు అయితే ఉన్నాయి. చూడండి చౌడికనాదుల జాతరే దుర్గమ్మ. డప్పు సప్పుల్ల దరువుల. చూడండి ఇక్కడైతే అనేక విగ్రహాలు అయితే కలర్స్ అయితే వేస్తున్నారు. చూడండి అమ్మవారి యొక్క కలర్ అయితే వేయడం జరుగుతుంది. ఇక్కడ కళాకారుడు సురేష్ అని ఈ కళాకారుడు చాలా అందంగా తయారు చేస్తున్నాడు. కలర్స్ అయితే వేస్తున్నాడు. చూడండి ఇంకా అనేక మంది అయితే ఇక్కడ వేస్తున్నారు కలర్స్. చూద్దామండి అనేక విగ్రహాలను షూట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మరిన్ని కళామంది విగ్రహాలు తయారు చేసే చోటుకైతే వెళ్దాము. మరి ఒక కళా నిలయానికి వెళ్దాము. ఇక్కడ తయారు చేసి ఇప్పుడైతే చూసాము. ఇంకో వెళ్దాం రండి. బంగ్లాపూర్లోనైతే మరి యొక్క దుర్గామాత విగ్రహాలు తయారు చేసే కేంద్రానికి అయితే వచ్చాము. చూద్దాం రండి.
ఇంకా దుర్గామాత విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు. చూద్దాం రండి.